Research. Honorable Minister, inside the ministry, appreciate the instructions given by you to take care of those. స్పెషల్ ఆఫీసర్ గారు చెప్తున్నట్టు ఈ వర్షాల వలన ఇన్ని రోజులు కలెక్టర్ గారిని కూడా బయటకు వెళ్ళొద్దనే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. కానీ ఫ్రమ్ నౌ మన అందరం కూడా ఫీల్డ్లో తిరుగుదాం, వాస్తవ పరిస్థితిని తెలుసుకుందాం, ఒక నమ్మకం కల్పిద్దాం ప్రజల్లో. Immediately, whether it is roads and the strategy they have adopted for the collector's wish. So some half an hour. However, can raise the bar. Let us set an example to other districts. Spend some time on a good presentation. Special officer గారితో మనం ఎవరిదో ఫోన్ ఉందమ్మా ఇక్కడ, ఇదేనా? అదేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. గత 4 రోజుల నుంచి కూడా ఏలూరు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అధికారిగా వచ్చిన కాంతిలాల్ దండే గారు, మన జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా మనసుతోటి పనిచేసినందుకు ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఒక పట్టుదలతోటి మేము ఆలోచించిన విధానాలు మరియు సహాయ చర్యలు గురించి ప్రతి ఒక్కరు సహకరించినందుకు పేరు పేరున కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారికి, క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది వరకు కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పార్థసారథి గారు, పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు, మన జిల్లాలో ఉన్న గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలపైన వాళ్ళు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకుండా క్షేత్రస్థాయిలో నిలబడ్డారు. నిన్నటి వరకు మనకి ఒక ఆలోచనతోటి తుఫాను తీవ్రత, గాలి, వర్షపాతం నమోదు గురించి కొంతవరకు మనకు వచ్చిన సమాచారంతో 3 నియోజకవర్గాలపైన దృష్టి పెట్టాం. ప్రధానంగా కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఈ 3 నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు 408 గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బందితోటి టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగాం. వివిధ శాఖలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఎంఏయుడి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం తపనతో పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 90 రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం, పునరావాస కేంద్రాలు. అందులో 3422 మందిని మేము తరలించగలిగాం. ఈ 3422 మంది కూడా కాలుకట్టలపైన నివసిస్తున్న వాళ్ళు, పూరి గుడిసెల్లో నివసిస్తున్న వాళ్ళు, ఎవరైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఖచ్చితంగా కొంచెం ఈ గాలి ఎక్కువ ఉందనే భావనతోటి సురక్షితంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళని చాలా వరకు మన క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా
సహకరించి వాళ్ళని అక్కడి నుంచి మూవ్ చేయగలిగాం. వీటితో పాటు 95 చెట్లు మనకి ఈ వర్షానికి గాలికి కూలిపోయినాయి. ఆ సహాయ చర్యలు కూడా ఇమీడియట్గా మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ లైవ్ ఫీడ్ అవన్నీ తెప్పించుకుని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మేము రహదారుల పైన కూడా పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి మానిటర్ చేసాం. సుమారు 29 ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోయినాయి. ఆ 29 ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా 1 గంట నుంచి 2 గంటల లోపే ఇమీడియట్గా వాటిని మరొకసారి టెంపరీగా అడ్జస్ట్ చేసి కరెంటు రెస్టోర్ చేయడం జరిగింది. నిన్న రాత్రి ఎక్కడ కూడా మాకు పవర్ అవుటేజెస్ ఉన్నాయనే భావన లేకుండా ప్రజలకు ఆ ధైర్యం నింపే విధంగా ముందుకెళ్ళాం. జిల్లా కలెక్టరేట్లో మేము 24/7 కాల్ సెంటర్ ఏర్పాటు చేసాం. వచ్చే ప్రతి కంప్లైంట్ని కూడా ఇమీడియట్గా మేము నోట్ చేసుకుని వివిధ శాఖలకి కలెక్టర్ గారే స్వయంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తీసుకెళ్ళగలిగారు ఆ సమస్య పరిష్కారం కోసం. ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, ఆయన అందించిన సలహాలు, ఎప్పటికప్పుడు ఆయన చేసిన మానిటరింగ్ ఖచ్చితంగా మనకి మన ఆలోచన విధానానికి మన జిల్లాకు అవలంబించాల్సిన స్ట్రాటజీలో చాలా ఉపయోగపడ్డాయి. అదేవిధంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయ చర్యల్లో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పార్టీ యంత్రాంగాన్ని కానివ్వండి, కూటమిలో ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్లే విధంగా ఆయన పనిచేయమని చెప్పిన ఆ విషయాల్ని చాలా మాకు ఉపయోగపడ్డాయి. ఈరోజే వచ్చిన ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి అంటే ఎవరైతే ఈ రిలీఫ్ సెంటర్స్కి వెళ్ళగలిగారో ఈ 3,422 మందికి కూడా ప్రభుత్వం నుంచి మేము సహాయం అందించడానికి గౌరవ ముఖ్యమంత్రిగా ఆదేశించారు. ప్రతి కార్డుదారుడికి 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో దాల్, దీంతోపాటు 1 కిలో పొటాటోస్, 1 కిలో ఆనియన్స్. క్షేత్రస్థాయిలో ఈ సరుకులన్నీ కూడా మొట్టమొదటిసారి పౌర సరఫరాల శాఖ నుంచి మా అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేసి వారం రోజుల క్రితమే మేము ఈ తుఫాను వస్తుందనే సమాచారం అందగానే దూర ప్రాంతాలకు కూడా మేము సరుకులు తరలించి సిద్ధంగా ఉన్నాం. సో వీలైనంత వరకు రేషన్ పంపిణీలో కూడా ఈ ఈ దాదాపు 70 లక్షల కుటుంబాలకి మేము రేషన్ పంపిణీ 4 రోజుల ముందే మేము ప్రారంభించి గ్రామ స్థాయిలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేశాం. ఈ సంస్కరణలు లేకపోతే ఇటువంటి ఆలోచనలు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చూసిన కొన్ని పరిస్థితులను చూసి ప్రభుత్వ యంత్రాంగంలో ఈ మార్పు రావాలనే తపనతో మేము అందరం కూడా పనిచేసాం. అందులో అధికార యంత్రాంగం కూడా చాలా చక్కగా మాకు సహకరించారు. పామ్ ఆయిల్ కూడా 1 లీటర్ పామ్ ఆయిల్ అందరికీ అందించాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారి టెలికాన్ఫరెన్స్లో ఆయన కొత్తగా మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకార సోదరులకు అదేవిధంగా చేనేత కార్మికులకి బియ్యం పెంచమని చెప్పారు. సో 25 కిలోల బదులు ఆ కుటుంబాలకి 50 కిలోల బియ్యం కూడా అందించడానికి ఇమీడియట్గా మేము ఇన్స్ట్రక్షన్స్ జిల్లా కలెక్టర్లకి, జిల్లా జాయింట్ కలెక్టర్లకి మేము ఆదేశాలు ఇచ్చాం మా శాఖ నుంచి. ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తికి 1000 రూపాయలు ఎవరైతే ఈ రిలీఫ్ క్యాంప్లో వచ్చి సహాయ చర్యల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పడం జరిగింది. సబ్జెక్టు మ్యాక్సిమం ఒక కుటుంబానికి 3000 రూపాయలు. అంటే ఒక కుటుంబంలో 4 ఉన్నా కూడా 3000 రూపాయలు వస్తాయి. ముగ్గురుంటే ముగ్గురికి 1000 రూపాయల చొప్పున 3000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించే విధంగా రిలీఫ్ క్యాంప్స్ ఈరోజు సాయంత్రం వరకు మేము నిర్వర్తిస్తాం. ఆ రిలీఫ్ క్యాంప్స్ నుంచి వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామాలకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు, వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఈ సరుకులు మరియు ఈ నగదు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి మేము అందించే విధంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము సిద్ధమవుతున్నాం. సో సహకరించిన మన రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వీటితో పాటు మన ఇరిగేషన్ సిబ్బంది కూడా, ఎందుకంటే చాలా చోట్ల మనకి ట్యాంకులు ఆ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ వాగుల్లో విషయంలో కానివ్వండి, కాలువల విషయంలో కానివ్వండి పూడిక తీయడం, సిద్ధంగా ఉండడం, వీటన్నిటిలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా సహకరించారు. ఈ శాఖలందరినీ కూడా మేము సమన్వయపరుచుకుంటూ ప్రెగ్నెంట్ లేడీస్ని మనం మన జిల్లా హాస్పిటల్కిను ఇతర పిహెచ్సిలకి తరలించాం. అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్న మన లేడీస్ అందరినీ సుమారు 322 మందిని మేము తరలించాం. వాళ్ళ కుటుంబాలకు కూడా భరోసా కల్పించగలిగాం. సో డిఎంఎండ్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో శానిటేషన్ విషయంలో ఎట్లా పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కలిసి పనిచేయాలో అదేవిధంగా వైద్య శాఖ నుంచి ఎక్కడ కూడా మనకి జ్వరాలు రాకుండా, ఇతర డిజీజెస్ రాకుండా ఇమ్యునైజేషన్ విషయంలో కానివ్వండి, మెడిసిన్స్ విషయంలో కానివ్వండి అప్రమత్తంగా ఉండేటట్టు మేము చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యం ఎన్యూమరేషన్.
ఈ రోజు నుంచి సహాయ చర్యలు మొదలవుతాయి. కాబట్టి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో దానిపైన ఇవాళ ఉదయం నుంచే మన జిల్లా అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నేను కూడా ఇప్పుడు రైతుల సోదరుల్ని కలవడానికి ఒక ప్రాంతానికి వెళ్తాను. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు ఎవ్వరు కూడా ఆధారపడవద్దు. మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో 51 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి ఈ ఖరీఫ్ మాసంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు సోదరుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైతే తడిసిన ధాన్యం ఉందో కొంతమంది ముందుగానే కోతలకి ముందు ప్రిపేర్ అయ్యారో అక్కడ మిల్లర్స్ అందరినీ కూడా మేము ఆల్రెడీ చెప్పాం. లోకల్గా ఉన్న మిల్లర్స్ అంటే క్వాంటిటీ ఎక్కువ లేదు, కానీ ఎక్కడైతే ఆ పంట నష్టం ఎక్కువ జరగకుండా ఉండడానికి కోసం ఆ రైతుకు భరోసా కల్పించే విధంగా మిల్లర్స్ అందరినీ కూడా మేము కొనుగోలు చేయమని చెప్పడం జరిగింది. ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కనీసం 25 నుంచి 30 టార్పాలిన్లు ఉచితంగా రైతు సోదరులకు అందించడానికి ఒక వెసులుబాటు కూడా మేము కల్పించాం. గత సంవత్సరం మా కార్పొరేషన్ నుంచి మేము 50% సబ్సిడీతో ఇచ్చాం. ఈసారి 100% సబ్సిడీతోటి రూపాయి ఖర్చు లేకుండా మన రైతు సోదరులకి టార్పాలిన్స్ అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. సో ప్రతి ఒక్కరికి సహకరించినందుకు రాబోయే రోజుల్లో మేము చేయబోయే ఈ సహాయ చర్యల్లో భాగంగా క్రాప్ ఎన్యూమరేషన్, హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, అదేవిధంగా ఆక్వాకల్చర్ కూడా మన దగ్గర చాలా కైకలూరులోను ఉంగుటూరులోను మనకు చాలామంది ఆక్వాకల్చర్లో ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా డ్యామేజెస్ ఏమి జరిగినా వాటి ఎన్యూమరేషన్ కూడా ఒక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అట్ ద సేమ్ టైం ఆ భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం చేయాల్సిన ఎన్యూమరేషన్లో అధికారులు అందరూ కూడా నిమగ్నం అవుతారు. ఆ కార్యక్రమాల్లో మీరందరూ కూడా సహకరించమని మన ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను. ఎన్యూమరేషన్తో పాటు ఎక్కడైనా ఇల్లు కూలిపోవడంలో ఇల్లు పంట నష్టంతో పాటు హౌసింగ్ ఎక్కడైనా డ్యామేజ్ అయితే వాటి గురించి కూడా ఎన్యూమరేషన్ చేస్తాం. R&B అధికారులని షార్ట్ టర్మ్ డ్యామేజ్, లాంగ్ టర్మ్ డ్యామేజ్ రెండు కూడా మేము చేయమని, ఎందుకంటే TR-27 కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న నిధుల్ని ఇమీడియట్గా రోడ్ రిపేర్స్ కోసం కొంతవరకు మేము వాడతాం. సుదీర్ఘంగా మనం దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, బ్రిడ్జెస్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, R&Bవి. వాటిపైన ఒక సమగ్రమైన నివేదిక ఇస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ఫండ్స్ కూడా శాంక్షన్ చేసేటట్టు మీ అందరం కూడా కృషి చేస్తామని, సహకరించిన మా కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలందరికీ, క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వం, మన జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, అందరికీ కూడా, మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.